మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 44వ వచనం. మీరనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుక మీరందరూ ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి. ఒక పార్టీ సిద్ధం అంది, ఒక పార్టీ సంసిద్ధం అంది, మూడో పార్టీ మేము సిద్ధము. మూడు పార్టీల్లోనూ ఒక పదం కామన్గా ఉంటుంది, అదేంటంటే సిద్ధం. మీరు రేపు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఓటేసే ముందు రాత్రి నుంచి ఎప్పుడు గేటు ఓపెన్ అవుతుందా? దేనికి డబ్బులు ఇవ్వటానికి. ఒకవేళ మనం నిద్రపోతే వాళ్ళు పిలవకుండా వెళ్ళిపోతారా అని చాలామంది రాత్రులు నిద్రలేని రాత్రుల్లో గడిపిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనము ఒక పార్టీ గురించో లేకపోతే ఓటు గురించో డబ్బుల గురించో నిద్రపోకుండా ఎంత సిద్ధంగా ఉంటున్నామో తెలుసా? డబ్బుల గురించి సిద్ధంగానే ఉంటున్నాం, ఓటేయడానికి సిద్ధంగానే ఉంటున్నాం. కానీ బైబిల్లో ఒక మాట చెప్తా ఉంది, మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుడు చెప్తున్నమాట, మీరు సిద్ధముగా ఉండాలి. 5 సంవత్సరాలు కాదు, మనము ఎన్ని సంవత్సరాల పరిపాలనలో ఉంటామంటే 1000 ఏండ్ల పరిపాలనలో ఉంటాం. మనం ఈ 1000 ఏండ్ల పరిపాలనలో ఇక్కడ ఎమ్మెల్యేలు అందరూ మంత్రులు అవరు. డబ్బును బట్టి, వాళ్ళకున్నటువంటి పేరును బట్టి, వారుకున్నటువంటి అనుభవాన్ని బట్టి కొంతమందికి మాత్రమే పదవులు వస్తాయి. కానీ 1000 ఏండ్ల పరిపాలనలో మీలో ఎవరికైనా పదవి వచ్చు. ఆ పదవి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే, మీరు దేవుని కోసం కష్టపడిన విధానాన్ని బట్టి అందరూ 1000 ఏండ్ల పరిపాలనలో ఉంటారు. 5 సంవత్సరాల కోసం ఈ పార్టీలు ఎంత కష్టపడుతున్నాయో. ఎప్పుడు ఏసీలో ఉండేటువంటి నాయకులు ఈ 10 రోజులు ఎండలో షర్ట్లన్నీ అసలు చెమటలో కారిపోయేలాగా ఒక్కొక్క చోట ఒక్కొక్క రోజు 3 చోట్ల 5 చోట్ల 7 చోట్ల ఒక్కొక్కరు నిద్రపోకుండా. ఈ సంవత్సరం చాలామంది రాజకీయ నాయకులు హార్ట్ అటాక్లు వచ్చేసినటువంటి పరిస్థితి, చాలామందికి హార్ట్ అటాక్లు వచ్చినాయి. ఎందుకు అంటే 5 సంవత్సరాల పరిపాలన కోసం. 5 సంవత్సరాల పరిపాలన కోసం వారే అంతగా ఆలోచన చేస్తే 1000 ఏండ్ల పరిపాలన కొరకు నీవెంత సిద్ధంగా ఉన్నావు అనేదే సేవకునిగా నా ప్రశ్న. ఈ ఎలక్షన్ టైంలో ఎలక్షన్కు ముందు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది అంటే ఒక నోటిఫికేషన్ ఇస్తుంది, పలానా రోజు ఎలక్షన్కి ముందు మీరు ఈ రోజు నుంచి ఈ రోజు వరకు నామినేషన్ వేయాలి. ఈ రోజు నుంచి ఈ రోజు వరకు వేసిన వాళ్ళు కొంతమంది అయిష్టంతో వేయచ్చు, కొంతమంది ప్రెజర్తో వేయచ్చు, కొంతమంది కావాలని వేయచ్చు, కొంతమంది తప్పులతో వేయచ్చు. వేసిన వాళ్ళు వాటిని విత్డ్రా చేసుకోవడానికి ఒక టైం పెడతారు. అయిన తర్వాత వాళ్ళకి ఒక సింబల్ ఇస్తారు. ప్రచారానికి ఇంత టైం అని ఇస్తారు. ప్రచారం టైంలో నువ్వు ఎలా పడితే అలా చేయకూడదు, ఎంత డబ్బు పడితే అంత డబ్బు ఖర్చు పెట్టకూడదు, ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఎలక్షన్కి 2 రోజుల ముందు ప్రచారం ఆపేస్తారు. ఎలక్షన్కి ముందు ఓటేసే ముందు 2 కిలోమీటర్లకు ముందు మనుషులు ఆపేస్తారు. ఇదంతా ఒక ప్రాసెస్లో జరుగుతుంది. ఓటేసే ముందు నువ్వు ఓటేసేమని చెప్పరు, ఒక ప్రణాళికాబద్ధంగా ఈ ఎలక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. యేసు ప్రభు యొక్క 1000 ఏండ్ల పరిపాలన కూడా ఇంతకు మించి ప్రణాళికబద్ధంగా జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్ అనేది ఎలక్షన్ కమిషన్ ఇచ్చేసింది. ఈ 1000 ఏండ్ల పరిపాలనకు ముందు ఏం జరగబోతుంది అనేది నేను ఒకసారి చెప్పబోతా ఉన్నా. ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. రెండవసారి ఈ భూమి మీదకి యేసు ప్రభు వారు వస్తారు. యేసు ప్రభు ఆరోహణమైనప్పుడు శిష్యులందరూ అలాగే చూస్తున్నప్పుడు వాళ్ళు అంటూ ఉంటారు, ఏ విధంగా అయితే ఆయన ఆరోహణం అవటం అనేది మీరు చూశారో ఆయన రావటం కూడా మీరు అదే విధంగా చూస్తారు అని ఉంది బైబిల్లో. ఒకసారి ఆయన బెత్లెహేములో నీ కొరకు నా కొరకు పశువుల పాకలో జన్మించారు. ఎందుకు వచ్చారు అనే దానికి ఒక చక్కటి సమాధానము బైబిల్లో రాయబడి ఉంది. యేసు ప్రభు వారు సువార్త ప్రకటించడానికంటే ముందే
యేసు ప్రభు యొక్క సువార్తను సిద్ధం చేయడానికి ఒక వ్యక్తిని ముందు పంపించారు. ఆయన పేరు బాప్తిస్మమిచ్చు యోహాను. ఆయన ఒక మాట చెప్పారు. ఆ మాట యోహాను సువార్త, క్షమించండి, మార్కు సువార్త మొదటి అధ్యాయము 4వ వచనంలో, బాప్తిస్మమిచ్చు యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తిస్మము ప్రకటించుచూ వచ్చాను. యేసు ప్రభు సువార్త ప్రకటించిన విధానము కూడా ఇలాగే ఉంటుంది. ఈ సువార్త ప్రకటన ఎలాగ ఉంటుందో దానికి ముందు బాప్తిస్మమిచ్చు యోహాను గారు కూడా అదే మాట చెప్తా ఉన్నారు. ఏమిటి ఆ మాట అంటే, మీరందరూ మారు మనసు పొందాలి, రక్షణ బాప్తిస్మం అనేది పొందాలి. తర్వాత యేసు ప్రభు వారు వచ్చారు. యేసు ప్రభు వారు వచ్చి కూడా అదే మాట 4వ అధ్యాయము మీరు చదవాల్సిన 23వ వచనంలో ఉంటుంది. రక్షణ నిమిత్తమై బాప్తిస్మము పొందండి అని చెప్తారు. యేసు ప్రభు మరణించిన తర్వాత శిష్యులు కూడా ఇదే మాట చెప్తారు. అపోస్తుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 38వ వచనాల్లో, మీరందరూ మారు మనసు పొందండి అని. బాప్తిస్మమిచ్చు యోహాను చెప్పిన, యేసు ప్రభు వారు చెప్పిన, శిష్యులు చెప్పిన ఏం చెప్తున్నారంటే, మీరందరూ ఏం చేయాలి? మారు మనసు పొందాలి. ఎవరైతే మారు మనసు పొంది ఆ మారు మనస్సుకు తగినటువంటి ఆ రక్షణ బాప్తిస్మం పొంది ఎవరైతే యేసు ప్రభు వారి కోసము నిలబడతారో, ఎవరైతే రక్షణానుసారముగా జీవిస్తారో, వాళ్ళందరూ ఒకానొక దినాన్న ర్యాప్చర్ అంటే సంఘము ఎత్తబడుట. మీరందరూ సర్వసాధారణంగా ఒక మాట అనుకుంటారు, చనిపోయిన తర్వాత ఏమవుతారంటే మంచోళ్ళేమో పరలోకానికి వెళ్ళిపోతారు, చెడ్డోళ్ళేమో నరకానికి వెళ్ళిపోతారు. ఒకటే తప్ప మధ్యలో ఏం జరుగుతుంది అనేది మనకే అనవసరం. నువ్వు తప్పు చేసావంటే నువ్వు నరకానికి వెళ్తావు, మంచి చేస్తే నువ్వు పరలోకానికి వెళ్తావు. అది ఎవరు మీకు చెప్పారో తెలియదు, కానీ చాలామంది మనకు ముందు 2 తరాలు కూడా ఇక అదే ఒక ముద్ర అయిపోయింది అంతే. పరలోకానికి నరకానికి మధ్య చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. నేను ఇవి మీ అన్నీ చెప్పడానికి ఇష్టపడట్లేదు, కానీ ఒక్కొక్క మాట సుమారుగా ఈరోజు నేను చెప్పేది ఒక 50 ప్రసంగాలకు సరిపడా బ్రీఫ్ అనాలిసిస్ అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క పెద్ద అంశం అవుతుంది. కానీ మీకు అర్థమవ్వాలంటే నేను చెప్పే పదం ఏంటంటే సిద్ధపడాలి. 2వ రాకడకు మీరు సిద్ధపడాలి. సిద్ధపడే ముందు మనం ఏం చేయాలంటే, యేసు ప్రభు చెప్పిన, యోహాను గారు చెప్పిన, శిష్యులు చెప్పిన, సేవకులు చెప్పిన అందరూ ఏం చెప్తారంటే, మీరందరూ మారు మనసు పొందాలి. అందరూ వినేవాళ్ళు అంటారు, వినని వాళ్ళు ఉంటారు. వినేవాళ్ళు బాప్తిస్మం పొందిన వాళ్ళు, మారు మనసు పొందిన వాళ్ళు, వాళ్ళు బ్రతికి ఉన్నా చనిపోయినా దేవుని యొక్క పిలుపు ఎప్పుడైతే వినపడుతుందో, మొదటి బోర 7 బోరలు ఉంటాయి. మొదటి బోర ఎప్పుడైతే వినపడుతుందో, బ్రతికి ఉన్న వాళ్ళు, చనిపోయిన వాళ్ళు, వాళ్ళందరూ కలిసి ఎక్కడికి వెళ్తారంటే, ఎక్కడికి వెళ్తారు? మధ్య ఆకాశంలోనికి, మహిమ మేఘంలోనికి కొనుపబడతారు. ఇప్పుడు సంఘము ఎత్తబడుట. ఎప్పుడు ఈ సంఘము ఎత్తబడుట అనేది జరుగుతుందా అంటే, యేసు ప్రభు వారి యొక్క 2వ రాకడకు ముందు. ఇంకా గట్టిగా చెప్పాలంటే కరెక్ట్గా బైబిల్లో రాయబడి ఉంది, 2వ రాకడికి 7 సంవత్సరాల ముందు సంఘం ఎత్తబడుతుంది. ఈ ఎత్తబడే సంఘంలో ఎవరెవరు ఉంటారంటే ఒకటే గుర్తు, ఎవరైతే రక్షణ బాప్తిస్మము పొంది మంచి సాక్ష్యము కనబరుస్తారు వారు మాత్రమే ఉంటారు. వీళ్ళు అటు పరలోకాన్ని కాకుండా, ఇటు నరకాన్ని కాకుండా, అటు భూలోకంలో కాకుండా, ఎక్కడా కాకుండా మధ్యాకాశంలో మహిమ మేఘములో ఉంటారు. అక్కడ సుమారుగా 7 సంవత్సరములు దేవుడు విందు ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఎందుకు ఆ విందు అంటే, బ్రతుకున్నంతకాలము నీ సాక్ష్యాన్ని కనపరిచావే. ఈ సాక్ష్యము కనపరచడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు. నీ కళ్ళ ముందే ఎన్నో పాపాలు కనపడుతూ ఉంటాయి. నువ్వు ఇది తప్పు చేస్తే బాగుంటుంది అని ప్రేరేపించేటువంటి పరిస్థితులు ఉంటాయి. పాపమునకి దాదాపుగా సాతాను తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ప్రతిరోజు నీకు టాస్కే అది.
ప్రతిరోజు నీ సాక్ష్యాన్ని కాపాడుకోవటం అనేది చాలా చాలా కష్టంగా ఉంటుంది. నువ్వు పడినటువంటి ఆ కష్టానికి ప్రతిఫలంగా మీకు అర్థమవడం చెప్తాను. ప్రతి సంవత్సరం పిల్లలందరూ సంవత్సరం అంతా కష్టపడతారు. కష్టపడిన తర్వాత ఆ సంవత్సరాంతంలో పిల్లలందరూ ఒక పార్టీ చేసుకుంటారు. ఏం పార్టీ అది? ఫేర్వెల్ పార్టీ. ఆ రోజు ఇక హెడ్ మాస్టర్ ఉన్నారా సంబంధం లేదు, మాస్టర్ ఉన్నారా సంబంధం లేదు, మాస్టర్ ముందే టీచర్ల ముందే డీజీ పెట్టుకుని ఏం చేస్తారు, వాళ్ళకి ఏ పాట కావాలితే ఆ పాట, ఏ స్కిట్ కావాలితే ఆ స్కిట్ వేసుకుని ఆ రోజు టీచర్లు ఏం చేయరు, మాస్టర్లు ఏం చేయరు, మీ ఇష్టం అంటారు అంతే. అలాంటిదే నువ్వు ఈ లోకంలో బ్రతికున్నంత కాలము నీ సాక్ష్యాన్ని కనపరుచుకున్న విధానాన్ని బట్టి మహిమ మేఘంలో మధ్యాకాశంలో ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 7 సంవత్సరములు విందు జరుగుతూ ఉంది. అక్కడ డబ్బున్న వాళ్ళ, పేదల, మంచోల, గొప్పల ఇవేముండవు. ఇదంతా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము చక్కగా చదువుకొని మీకు అర్థమవుతుంది. పైన విందు జరుగుతూ ఉంటే మరి కింద పరిస్థితి ఏమిటి? 7 సంవత్సరంలో సగం అంటే 3.5 సంవత్సరాలు శ్రమల కాలం. కింద ఎవరైతే విడవబడతారు, ఎవరు విడవబడతారు? పైకి ఎవరు వెళ్తారని చెప్పాను? మంచోళ్ళు వెళ్తారు. మిగిలిన ఎవరు? ఒక చక్కని పాట ఉంటుంది, 2 తిరుగులు విసురుచుండగా పొలములో 2 పని చేయుచుండగా ఒకరు ఎత్తబడెను ఒకరు విడువబడెను, ఒకరు ఎత్తబడి ఒకరు విడువబడి రెప్పపాటున కొనిపోబడును యేసురాజు. 2 విసురుతూ ఉంటారు. మీకు అర్థమవడం కోసం పాట, కానీ కంపల్సరీగా ఆలయాలని కాదు. నీతోనే ఉంటారు, నీ కుటుంబంలోనే ఉంటారు, నీ అమ్మో నీ చెల్లు నీ తల్లిగాను. కానీ కుటుంబంలో అందరూ, నేను సేవకుని కాబట్టి నా ఇంట్లో వాళ్ళు అందరూ మంచులే కాదు. పోనీ సేవకుని కదా, మీకు కనపడేటట్టు మంచిగా ఉండి నా యొక్క వ్యక్తిగత జీవితము పాపంలో ఉండొచ్చు, ఎవరికేమీ తెలియదు. తల షర్ట్ వేసుకున్న వాళ్ళందరూ పాస్టర్లు మంచులు గొప్పలు అని కాదు. ఎప్పుడు ఈ విషయాన్ని తెలుస్తాయంటే ఆ రెప్పపాటు సమయంలో అనుకుంటాం, అవ్వా ఈయన పాస్టర్ అనుకున్నాం, ఈయన కాడ పైకి వెళ్ళిపోలేదేంటి, అప్పుడు అనుకుంటాం మనం. అప్పుడు దాకా అందరూ ఒక ముసుగులో ఉంటారు. పైన మంచోళ్ళందరికీ విందు జరుగుతూ ఉంటే 3.5 సంవత్సరాలు కింద శ్రమల కాలం. ఈ 3.5 సంవత్సరాల తర్వాత మరి ఒక 3.5 సంవత్సరాలు డోస్ పెంచి మహాశ్రమల కాలం జరుగుతూ ఉంటుంది. ఎవరూ చనిపోరు, కానీ చచ్చిపోతే బాగుండు అనే విధంగా సాతాను అవకాశం ఇస్తారు. సాతాను, ఘటసర్పము, అబద్ధ ప్రవక్త, వీళ్ళు ముగ్గురు త్రయం అన్నమాట. వీళ్ళందరికీ 7 సంవత్సరాలు మంచి పర్మిషన్ ఇస్తారు. ఆ పర్మిషన్లో వీళ్ళు ఏం చేస్తారంటే చాలా ఇబ్బందులు పెడతారు, చాలా హింసలు పెడతారు. హింసలు పెట్టేటువంటి ఈ క్రమంలో వాళ్ళు ఎంత మారాలనుకున్నా మారరు. మీరు అనుకోవచ్చు ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? 2వ రాకడ సిద్ధంగా ఉండాలని బైబిల్ చెప్తూ ఉంది. ఇది ఎప్పటి నుంచో బైబిల్లో రాయబడింది. సిద్ధపడండి 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 అంటున్నాము, కానీ ఎప్పుడు ఈ 2వ రాకడ వస్తుంది? ఎలక్షన్ టైంలో అయితే సిద్ధంగా ఉండమంటే 4 రోజుల్లో ఎలక్షన్ జరిగిపోతుంది. ఒక కరెక్ట్ టైం అనేది అక్కడ రాయబడి ఉంటుంది. మరి ఇక్కడ కరెక్ట్ టైము చెప్పబడిందా? ఎందుకంటే మనం సిద్ధపడి ఉండాలి కదా అని అంటే, సిద్ధపడి ఉండడానికి కరెక్ట్ టైం అనేది రాయలేదు, కానీ సూచనలు ఇలా ఇలా జరుగుతాయి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనం, ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడను ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పమనగా. శిష్యులకు వచ్చింది ఈ డౌట్, నువ్వు మరలా వస్తానన్నావు కదా, 2వ రాకడ వస్తుంది అన్నావు కదా, మమ్మల్ని అందరినీ సిద్ధంగా ఉండమని చెప్పావు కదా, మేమందరం సిద్ధంగా ఉంటాము, కానీ అసలు ఈ 2వ రాకడ ఎప్పుడు వస్తుంది? శిష్యులకి యేసు ప్రభువారు చక్కగా సమాధానం కూడా ఇచ్చారు. కొన్ని సూచనలు చెప్పారు. ఆ సూచనలన్నీ మేము ముందుంచుతాను, జాగ్రత్తగా ఆలోచించండి. ఆ సూచనలన్నీ ప్రజెంట్ జరుగుతున్నాయో లేదో? జరుగుతున్నాయి అంటే మీరు ఆలోచించాల్సిన పని ఏంటంటే 2వ రాకడ చాలా దగ్గరగా ఉన్నట్టు. సూచనలో ఏమి చెప్పారు దేవుడు? 1 4వ వచనంలో, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. ఎప్పుడైతే శిష్యుడు యేసు ప్రభువును అడిగారో, యేసు వారితో ఇట్లా, నేను
ఏమన్నారంటే, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకుని అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. రెండవ రాకడ ఎప్పుడు వస్తుందయ్యా అంటే, మిమ్మల్ని మీరు మోసపరచకుండా చూసుకోండి. మోసాలు ఎక్కువైతే రెండవ రాకడ దగ్గరగా ఉన్నట్టే. రెండవ మాట 6వ వచనంలో, మరియు మీరు యుద్ధములను గూర్చిన యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. అప్పుడు యుద్ధాలు లేవు, కానీ ఇప్పుడు చెల్లి జీకలు ఇప్పుడు కొంచెం ముందు ఉంది కాబట్టి అడుగుతున్నాను. పొద్దున్న లేస్తే మొత్తము యుద్ధాలే. ఎన్ని యుద్ధ సమాచారం మనం చూస్తూ ఉన్నాము. ఎంతమంది, కొన్ని లక్షల మంది చనిపోవటం అనేది యెరూషలేము, గాజా, హమాస్లో యుద్ధాలు మనం ఎప్పుడు చూస్తూనే ఉన్నాం. మేము తగ్గమంటే మేము తగ్గమనేవి యుద్ధ సమాచారాలు వింటున్నాము అంటే రెండవ రాకడ దగ్గరున్నట్టే కదా. మోసాలు వస్తాయి, జాగ్రత్తగా ఉండండి అన్నారు, మోసాలు వస్తూ ఉన్నాయి. యుద్ధ సమాచారాలు ఎక్కువ వస్తాయి అన్నారు, వస్తున్నాయి. మూడవ మాట చెప్తాను చూడండి, రాజ్యము మీదకి రాజ్యము లేచును. యుద్ధాలు అసలు ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయంటే, అది నా ప్రాంతము అని, ఇది నా భూభాగం అని. నేను కొంచెం ముందుకు వెళ్ళిపోతున్నా, సమయం లేదు కాబట్టి. కరువులు అక్కడక్కడ 8వ వచనంలో, అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును. 9వ వచనంలో శ్రమల పాలు చేసి చంపెదరు. 9వ వచనంలో సకల జనుల చేత ద్వేషించబడుదురు. 11వ వచనంలో అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరుచుదురు. 12వ వచనంలో చివరిగా అనేకుల ప్రేమ చల్లారెను. ఇవన్నీ క్రోడీకరిస్తే కొన్ని సంఘంలో సూచనలు ఉంటాయి, కొన్ని హింసలు ఉంటాయి, కొన్ని ప్రపంచ సువార్థీకరణకు సంబంధించిన విషయాలు ఉంటాయి. 14వ వచనం చివరిలో ఉంటుంది, మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. ప్రపంచ సువార్థీకరణ ఆల్రెడీ జరిగిపోయింది. ప్రపంచంలో, ఈ దేశంలో సువార్త ప్రకటించబడలేదు అనేటువంటి దేశము ప్రపంచంలో ఏమీ లేదు. ప్రపంచ సువార్థీకరణ అయిపోయింది, మోసాలు జరుగుతూ ఉన్నాయి, మనుషుల మధ్య ప్రేమ అనేది చల్లారిపోతూ ఉంది. రాత్రి కూడా మీకు ఆ మాటే మీకు చెప్పాను, ప్రేమ అనేది ఒకరి మధ్య ఒకరు ఉండట్లేదు. హింసలు, మోసాలు, రాజ్యం మీదకి రాజ్యము, దొంగతనాలు, ఈ విధంగా హింసలు, ఇలాంటి ఎన్నో విషయాలు మీకంటే చింతల చెరువులు అంటే ప్రాబ్లమ్స్ ఏమి లేవు కాబట్టి మీకేమీ తెలియదు. కానీ బయట సువార్త ఆపడానికి ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, 1000 ఏండ్ల పరిపాలన రావాలంటే ముందు సంఘము ఎత్తబడుతుంది. సంఘము ఎత్తబడే సంఘంలో నీవు నేను ఉండాలంటే మంచిగా మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. 7 సంవత్సరముల అక్కడ విందు జరుగుతుంది. 7 సంవత్సరాల తర్వాత ఏమవుతుందో తెలుసా, వాళ్ళందరితో కలిసి ఎక్కడికి వస్తాయో తెలుసా, దేవుడు మరలా ఈ భూమి మీదకి రాబోతున్నాం. ప్రెసిడెంట్ హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం చూసాం కదా, రెండవసారి దేవుడు ప్రత్యక్షమవుతారు. ఎక్కడికంటే ఈ భూలోకం మీదకి వచ్చిన తర్వాత. ఇక్కడ ఆల్రెడీ కొంతమంది ఉంటారని చెప్పానే, ఎవరుంటారు ఇక్కడ భూమి మీద? ఎవరుంటారని చెప్పా? చెడ్డ వాళ్ళందరూ ఈ భూమి మీద ఉంటారు. పైనుంచి ఎవరు వస్తారు? మంచోళ్ళు వస్తారు. ఇప్పుడు ఈ చెడ్డవారందరినీ మంచి వాళ్ళతో సహా యేసు ప్రభు వారు ఏం చేస్తారంటే 1000 ఏండ్ల పరిపాలన చేస్తారు. ఒకసారి చూద్దాం, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము. నేను ముగిచ్చేస్తున్న సమయం అయిపోయిందన్న సంగతి అర్థమవుతుంది నాకు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నా చూడండి. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనులను మోసపరుచుకుంటున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టవలెను. ఈ 1000 ఏండ్ల పరిపాలనలో సాతాను ఒక అగాధములో సీల్వేయబడుతుంది. ఆ ప్రకటన గ్రంథంలో ఉంటుంది, సింహంతో మనం ఆడుకుంటాం, ఘట సర్పంతో మనము అంటే పాములతో మన పిల్లలు ఆడుకుంటారు. ఆకలి అనేవి ఉండవు, మోసాలు అనేవి ఉండవు, ఈ కక్షలు కార్పణ్యాలు అనేవి ఉండవు. అందరూ ఒకే మనసుతో ఈ భూలోకంలోనే పరలోకాన్ని అనుభవిస్తారు. ప్రెసిడెంట్ హల్లెలూయా,
హల్లెలూయా. ఈ అనుభవించే క్రమంలో మంచోళ్ళందరూ ఏం చేస్తారంటే పరిపాలన చేస్తారు. మంచోళ్ళందరూ ఎవరంటే క్యాబినెట్ మంత్రులు అనమాట, ఎమ్మెల్యేలు ఎంపీలు అనమాట. ఎంపీలు ఎమ్మెల్యేలు కదా, ఎమ్మెల్యేలు నియోజకవర్గాన్ని పరిపాలిస్తారు, ఎంపీలు పార్లమెంట్ని పరిపాలిస్తారు. 5 సంవత్సరాల ఆ పరిపాలన కోసం చివరి పాయింట్కి వచ్చేసాను. ఆ ఎమ్మెల్యేలు ఎంపీలు 5 సంవత్సరాలు పరిపాలించడం కోసం ఏం చేస్తూ ఉన్నారు? ఒళ్ళు నలిగిపోయేలాగా తిరుగుతూ ఉన్నారు, కష్టపడుతూ ఉన్నారు, అప్పులు చేసి ఆ డబ్బులన్నీ మీకు అర్ధరాత్రి పూట పంచుతూ ఉన్నారు, కాళ్ళు పట్టుకున్నారు, చేతులు పట్టుకున్నారు, ముట్లు కడుగుతూ ఉన్నారు, ఏది కావాలంటే అది చేస్తున్నారు లేదా? ఎందుకంటే 5 సంవత్సరాల పరిపాలన చేయడం కోసం. నేను చంద్రబాబు దగ్గరికి వెళ్ళి నేను పోటీ చేస్తాను, ఎమ్మెల్యేగా టికెట్ పెట్టమంటే ఏం చేస్తాడు? పైనుంచి కిందకు చూసి ఒక నవ్వి అసలు నీకు ఇక్కడ అపాయింట్మెంట్ ఎవరు ఇచ్చారని చెప్తారు. జగన్ దగ్గరికి వెళ్తే అసలు వెళ్ళడానికి అవకాశం కూడా మనకి ఉండదు. కానీ నీవు ఎవరు అడగవసరం లేదు, నీ సాక్ష్యాన్ని కనపరుచుకుంటే, నీ సాక్ష్యాన్ని కాపాడుకుంటే 1000 ఏండ్ల పరిపాలనలో 5 సంవత్సరాలు కాదు సుమి, 5 సంవత్సరాలకి ఇంత టెన్షన్ ఉంది, ఇంత కష్టం ఉంది, ఇంత బాధ ఉంది. కానీ 1000 ఏండ్లు ఇక్కడ ఉన్నటువంటి మంచోళ్ళు కాదు, చెడ్డోళ్ళని మంచోళ్ళమైనటువంటి మనమందరం ఏం చేస్తాము? పరిపాలన చేస్తాం. ఇంకొకటి అక్కడ చిన్న లాజిక్ చెప్తా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెడ్డోళ్ళు అని చెప్పానే, ఈ చెడ్డోళ్ళు ఆ 1000 ఏండ్లు ఏం చేయరంటే చెడ్డ పనులు చేయరు, మోసాలు చేయరు, మనతో పాటే ఉంటారు. ఇది భయంకరమో, ఇది తప్పు, ఇది పాపం అనేది లేకుండా అందరూ ఏదోను వనములో అడవులో ఏ విధంగా అయితే అవ్వ ఆదాము మంచి మనసుతో ఏ విధంగా అయితే గడిపారు, అలాగూ ఈ 1000 ఏండ్లు పరిపాలన ఉంటుంది. అక్కడ సింహాలని, పాములని, చిలకలని, గోరింకలని ఉండవు, అన్నీ చక్కగా ఆడుకోవడానికి అవకాశం ఉంటుంది. సంతోషము, సమాధానము, ఆనందము ఇవన్నీ ఉంటాయి. యుద్ధాలు, కరువులు, కక్షలు, కార్పణ్యాలు ఇవేమీ ఉండవు. నేను ముగిచేస్తా ఉన్నా. ఎందుకు ఇవన్నీ ఉండవంటే ఇప్పుడు మనం చదివేమే, ఈ 1000 ఏండ్లు అపవాది బంధించబడతారు. 1000 ఏండ్లు అయిపోయిన తర్వాత అపవాదిని ఏం చేస్తాడు తెలుసా? దేవుడు రిలీజ్ చేస్తాడు. ఈ అబద్ధ ప్రవక్తలు, ఈ మోసగాళ్ళు, గోగు మాగోను, గోగు గిర్మోను, ఇవన్నీ కొత్త పదాలు దేవుడు అవకాశం వస్తే ఒకసారి చెప్తా. మిమ్మల్ని అందరినీ మోసపరచడానికి వస్తారు. అబద్ధ ప్రవక్తలు వచ్చి మిమ్మల్ని మోసం చేస్తారు. 1000 ఏండ్ల పరిపాలన తర్వాత తట్టుకుని నిలబడితే ఇక డైరెక్ట్గా అక్కడి నుంచి మీరందరూ ఎక్కడికి వెళ్తారు? పరలోకానికి వెళ్తారు. పరలోకానికి వెళ్ళే ముందు 7 సంవత్సరాల విందు ఉంటుంది, 7 సంవత్సరాల శ్రమలు ఉంటుంది, 1000 ఏండ్ల పరిపాలన ఉంటుంది, 1000 ఏండ్ల పరిపాలనలో ఉంటాం. ఇక్కడ నేను అడిగే ప్రశ్న, 5 సంవత్సరాల కోసము సిద్ధము, సంసిద్ధము, మేము సిద్ధమే. మరి 1000 ఏండ్ల పరిపాలనకి నీవు నేను సిద్ధంగా ఉన్నామా లేదా? మేబీ ఇప్పుడు నేను సువార్త ప్రకటన చేస్తూ ఉండగానే దేవుడు మొదటి బోర ఊదొచ్చు, సంఘంలో అందరం ఇక్కడే ఉండొచ్చు, అందరూ పైకి వెళ్ళొచ్చు, సగముండి సగము వదిలిపెట్టవచ్చు. అప్పుడు నువ్వు రొమ్ము కొట్టుకుంటే, అమ్మో మా కోళ్ళు నాకు చెప్పలేదు, తోడుకోళ్ళు ఎంత దుర్మార్గురాలు, నువ్వు మారు మనసు పొందంటే నేను మారు మనసు పొందేదాన్ని కదా, ఇప్పుడు పైకి వెళ్ళిపోయింది, విడిచిపెట్టినందుకు బాధపడదు. ఈ 7 సంవత్సరాలు ఏం చెప్తా తెలుసా? కోళ్ళు వెళ్ళిపోయింది, నేను వెళ్ళలేదనే బాధ ఉంటుంది. అప్పుడు బాధపడటం కన్నా ఇప్పుడు నువ్వు సిద్ధపడటం అనేది ప్రాముఖ్యం. అందుకే మత్తయి సువార్త 24వ అధ్యాయము 44వ వచనంలో ఉంది, మీరు అనుకొనని గడియలో 2వ రాకడ వస్తుంది, కాబట్టి మీరందరూ ఏం ఉండాలి? సిద్ధంగా ఉండాలి. డబ్బుల కోసం ఎంత సిద్ధంగా ఉన్నారు, ఓటు వేయడం కోసం ఎంత సిద్ధంగా ఉన్నారో అంతకు మించి 1000 ఏండ్ల పరిపాలనలో మనందరం ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు. 2వ రాకడ సూచనలు మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో శ్రమలు, నిందలు, అవమానాలు, ఇబ్బందులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇకనైనా మారు మనసు ఒకవేళ పొందకపోతే, రక్షణ బాప్తిస్మం అనేది ఇంకా పొందకపోతే, దేవుడు ఇంకా సమయాన్ని ఇచ్చాడు. ఈ సమయంలోనే మీరు అందరూ మారు మనసు పొందాలి. తెలిసి తెలియక ఏదైనా తప్పులు చేస్తే వాటన్నిటిని ఒప్పుకోవాలి. ఒప్పుకొని విడిచిపెట్టి ఇక నుంచి నీ సాక్షిని కాపాడుకో. ఎప్పుడు మొదటి బోర ఊదబడుతుందో మనందరము మహిమ శరీరములతో, ఏ శరీరములతో? మహిమ శరీరములతో 7 ఏండ్ల విందులో ఉంటాం, 1000 ఏండ్ల పరిపాలనలో ఉంటాం. తర్వాత పరలోకంలో ఆ బంగారు రాజ వీధులలో
ఆకలి దప్పులు లేవు, భార్యాభర్తలు, పిల్లలు, కుటుంబం ఏముండవు. అందరము పరిశుద్ధుడు 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 అని ప్రతి గానములు చేస్తూ ఉంటాం. ఆల్రెడీ యేసు ప్రభు వారు పరలోకంలో నీ కొరకు నా కొరకు ఒక చక్కటి స్థలాన్ని సిద్ధపరిచి ఉన్నారు. దేవుడు ఎప్పుడు చెప్తే అప్పుడు ఆయన పరలోకం నుంచి ఈ భూలోకంలోనికి నీ కొరకు నా కొరకు రాబోతూ ఉన్నాడు. పైనంతా సెటప్ అయిపోయింది, కింద మనం మాత్రమే ఇంకా మారాలి. దేవుడు ఇంకెందుకు వెయిట్ చేస్తూ ఉన్నాడు అంటే, ఇంకా నా కూతురు మారుతుందేమో, ఇంకా నా బిడ్డ మారుతుందేమో, ఇప్పుడు వచ్చేస్తే ఈ బిడ్డలు విడిచిపెట్టబడతారు, వీళ్ళు ఎత్తబడాలంటే ఇంకొంచెం సమయం వాళ్ళకి ఇద్దాం, ఇప్పటికైనా మారుతారేమో అని దేవుడు ఒక సమయాన్ని నీకు ఇస్తూ ఉన్నాడు. ఇంకా ఆ సమయాన్ని వేస్ట్ చేస్తూ ఉన్నావంటే పైన నీకు లెక్క అనేది ఉంటుంది. 7 ఏండ్ల శ్రమల కాలంలో ఉన్న అక్కడ విందు ఉంటుంది, 1000 ఏండ్ల పరిపాలన విందు ఉంటుంది, పరలోకంలో ఉన్న విందు ఉంటుంది మంచిగా ఉంటే. లేకపోతే పైన 7 ఏండ్ల విందు జరుగుతూ ఉంటే 7 ఏండ్ల శ్రమలో నీవు నేను ఉంటాం, 1000 ఏండ్ల పరిపాలన జరుగుతూ ఉంటే ఆ పరిపాలనలో తొక్కబడే వారిలో మనం ఉంటాం. పరలోకానికి వెళ్తే మనందరం నరకంలో ఉంటాం, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇంత చక్కగా చెప్తూ ఉంటే రాకడకు సంబంధించినటువంటి సూచనలన్నీ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే ఇంకా సిద్ధపడకపోతే ప్రియ సంగమా, చేతులు జోడించి చెప్తా ఉన్నా, ఇకనైనా మారు మనసు పొందండి. రక్షణ బాప్తిస్మంతో, ఇంకా బాప్తిస్మం పొంది కూడా రక్షణ పొంది కూడా పాపం చేస్తే, దేవా తెలుసో తెలియక తప్పు చేశాను, దయతో క్షమించు, ఇక నుంచి సిద్ధంగా ఉంటాను, అవకాశం నాకు మనం ప్రార్థన చేద్దాం. అట్టి కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించునుగాక.